హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోటేశ్వరి కుక్స్. ఫ్రెండ్స్, మనం ఆరోగ్యంగా ఉండటానికి ఎన్నో జ్యూసులు అనేది తాగుతూ ఉంటాము. చాలా ఎనర్జీని ఇచ్చే జ్యూసు ఏబీసీ జ్యూసు. ఏ అంటే యాపిల్, బి అంటే బీట్రూట్, సి అంటే క్యారెట్. చాలా పోషకాలు ఉన్న జ్యూసు. ఎలా తయారు చేసుకోవాలంటే ఫ్రెండ్స్, పుదీనాకు నిమ్మకాయ జ్యూసు, బాదం పప్పులు 2 కాడి నుంచి 3, జీడిపప్పులు 2 వేసుకొని మనం జ్యూస్ తయారు చేసుకుంటే చాలా ఎనర్జీ అనేది వచ్చిద్ది, చాలా బలం శక్తిని ఇచ్చిద్ది. అందువలన ఏబీసీ జ్యూస్ని తయారు చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ జ్యూస్ తయారు చేసే ముందు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకు ఫ్రెండ్స్ నా మీద కోపము? అదే విధముగా ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి. ఇవన్నిటిని కప్పు తీసుకొని జ్యూస్ జార్లో వేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని వడకట్టుకోవాలి. ఫ్రెండ్స్, నిల్వ ఉంచుకోవడానికి కూడా చాలా ప్రాసెస్ అనేది ఉంది. ఇదే జ్యూస్ని మనం మెత్తగా జ్యూస్ తీసుకొని ఐస్ క్యూబ్స్ లాగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్ వేసుకొని కలుపుకొని తాగొచ్చు. చాలా ఎనర్జీని ఇచ్చిద్ది. స్టోర్ చేసుకోవచ్చు, 6 నెలల దాకా ఉంటుంది ఫ్రెండ్స్. లేదంటే అప్పటికప్పుడు ఈ విధంగా జ్యూస్ని తయారు చేసి వడగట్టుకొని పుదీనాకు వేసుకొని నిమ్మకాయ జ్యూస్ వేసుకొని 2 ఆకులు పుదీనాకును కూడా వేసుకొని వీటితో పాటు బీట్రూట్, క్యారెట్, లెమన్ జ్యూస్ వేసుకొని తగినంత మీకు నచ్చితేనే ఫ్రెండ్స్ తేనె వేసుకోండి, లేదంటే పటిక బెల్లం వేసుకోండి, లేదంటే ఇదే విధంగా తాగొచ్చు. చాలా శక్తిని ఇచ్చిద్ది. ఏబీసీ జ్యూస్ తయారు చేసుకున్నాం. ఇంకా అదే విధంగా మనము డీప్ ఫ్రిడ్జ్లో కూడా ఈ జ్యూస్నంతా మనం వేసుకొని ఐస్ క్యూబ్స్లా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే జిప్పున్న కవర్లో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉదయాన్నే లెగిసి కొంచెం కప్పు వాటర్లో ఈ బిళ్ళల్ని వేసుకొని మనం స్టోర్ చేసుకున్న డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న జిప్పున్న కవర్లో ఈ పేస్ట్ని బిళ్ళలుగా తీసుకొని వేసుకున్నాక ఫ్రెండ్స్ తగినంత సజ్జ విత్తనాలు కూడా వేసుకోవాలి. వేసుకున్నాక ఫ్రెండ్స్ చాలా ఎనర్జీని ఇచ్చిద్ది, శక్తిని ఇచ్చిద్ది, అంత ఆరోగ్యం. మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉదయం కానీ సాయంత్రం కానీ తీసుకుంటే చాలా శక్తిని ఇచ్చిద్ది. దానికి తగ్గట్టుగా 1 టేబుల్ స్పూను సజ్జ విత్తనాలు వేసుకోండి. ఇక్కడ వేసుకున్నాక మనం తయారు చేసుకున్న పంచదార, లెమన్ జ్యూసు ఆ పౌడర్ కూడా వేసుకుంటే ఫ్రెండ్స్ మనం స్టోర్ చేసుకున్నది ఉంటుంది కదా. ఇదే విధంగా కొంచెం తగినంత లేదు అనుకుంటే కనుక ఖర్జూరం పండ్లు కూడా వేసుకొని ఇక్కడ తాగితే చాలా ఎనర్జీ అనేది వచ్చింది. ఎందుకంటే మనం అప్పుడప్పుడు ఇంట్లోనే తయారు చేసుకుంటాం. లెమన్ జ్యూసు, పంచదార వేసుకున్న పౌడరు నీడకి ఆరనిచ్చి పౌడర్ చేసుకున్నది కూడా ఉంటుంది. అది కూడా వేసుకొని మనం తగినంత వేసుకొని చేసుకోవచ్చు. ఇక్కడ లేదు తాజాగా ఉంది అనుకుంటే కనుక ఇంట్లోనే లెమన్ జ్యూస్ ఉంటే కనుక వేసుకొని తేనె వేసుకోండి. పంచదార కావాలన్నా పటిక బెల్లం కావాలన్నా పుదీనాకులు కంపల్సరీగా వేసుకొని తాగితే ఉంటే ఎంతో రుచికరమైన, ఎంత శక్తినిచ్చే, ఎంత ఎనర్జీని ఇచ్చే డ్రింకు. ఎన్నో జ్యూసులు తాగుంటాము. ఎన్నో శక్తినిచ్చేది చాలా బాగుంటుంది. ఇదే విధముగా ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ విధంగా వాటర్ వేసుకొని కదిలించుకొని తేనె వేసుకొని ఖర్జూరం పండ్లు, జీడిపప్పులు, బాదం పప్పులు కూడా వేసుకొని తాగితే ఉంటే ఎంతో ఎనర్జీని ఇచ్చే డ్రింక్ ఏబీసీ జ్యూస్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచ్.